రీసర్వేకు రిపీట్ బెడద. అదే జరిగితే గణాంకాలే తారుమారయ్యే ప్రమాదం. ప్రత్యేక యాప్ సాఫ్ట్వేర్ లేకుండానే సర్కార్ సర్వే, పక్క ప్రణాళిక లేకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఇంటింటి సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి 28 వరకు ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్టు తెలిపింది. రీసర్వే ఎలా చేయాలనే దానిపై యంత్రాంగం తర్జన భర్జన పడుతున్నది. ప్రత్యేక యాప్ సాఫ్ట్వేర్ లేకుండానే సర్వే చేస్తున్నందున రిపిటేషన్ బెడద పొంచి ఉన్నదని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇచ్చిన వాళ్ళే మళ్ళా వివరాలు ఇస్తే అది ప్రమాదం అవుతుంది. రెండు సార్లు వివరాలు ఇస్తే ప్రమాదం అవుతున్నాయి. ఆల్రెడీ వివరాలు తీసుకున్నాక మళ్ళీ రెండోసారి ఎట్లా ఇస్తారు? లేని అనుమానాలన్నీ కలిగిస్తాను ప్రజలకు. వీళ్ళు లేని అనుమానాలను కలిగిస్తుంది. మరి ఇది కొత్త డౌట్ వచ్చింది వీళ్ళకు. రిపీట్ పెడదాట. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే ఇస్తే తీసుకోకుండా ఉండాలి. ఎట్లా ఇప్పుడు మరి వీళ్ళు అన్నట్టుగో యాప్ లేదు, యాప్ ద్వారా చేస్తే బాగుండు, తీసుకోకపో. ఈ తంబు పెట్టడమో ఇది పెట్టడమో అయితే ఆల్రెడీ పెట్టిన వాళ్ళది మళ్ళీ తీసుకోదు కదా. ఇదంతా మాన్యువల్ సర్వే కావచ్చు. మరి దానివల్ల కొన్ని తిప్పలు వచ్చి పడతాయి. మరి ఇక రిపీట్ ఇవ్వకండి ఎవరన్నా. ఆల్రెడీ కులగణన సర్వేలో పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే మళ్ళీ వస్తే ఇంతకుముందే మా వివరాలు తీసుకొని పోయినలని మర్యాదగా చెప్పి పంపించండి వాళ్ళని. ఇక లేకపోతే ఇది మళ్ళొక కొత్త సమస్యకు దారితీస్తుంది.